డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సంబంధించి ఓపెన్ బీఎడ్ ఆర్ ఇన్ సర్వీస్ బీఎడ్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఎస్పెషల్లీ వచ్చేసి మనకు యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం 2 ఆగస్టులో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ సంబంధించిన ఆన్సర్ కీతో పాటు క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ రిజల్ట్ వెరిఫై చేసుకున్న సో మెనీ ఆస్పెక్ట్స్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి సార్, దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వండి అంటూ రిక్వెస్ట్ అయితే చేయడం జరిగింది. ఎస్పెషల్లీ కౌన్సిలింగ్ కోసం ఏ డాక్యుమెంట్స్ కావాలి, అవి ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలని క్వైరీ చేయడం జరిగింది. అండ్ ర్యాంక్స్ అనేది ఏ విధంగా అలొకేట్ చేస్తారు, క్వాలిఫైడ్ మార్క్స్ ఏమైనా ఉంటాయా, ఏ కేటగిరీ వారికి ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫైడ్ అయినట్టుగా కన్సిడర్ చేస్తారు, ఓసీ కేటగిరీకి ఎన్ని రావాలి, బీసీ కేటగిరీకి ఎన్ని రావాలి, ఎస్సీ ఎస్టీకి ఎన్ని మార్క్స్ రావాల్సి ఉంటుందని క్వైరీ చేయడం జరిగింది. తర్వాత తెలంగాణలో బీఈడీ కాలేజెస్ అనేవి ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి, ఈ యొక్క ఓపెన్ బీఎడ్ ఆర్ ఇన్ సర్వీస్ బీఎడ్ కోర్సెస్ ఆఫర్ చేసే బీఈడీ కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిలో ఎన్ని సీట్స్ ఉంటాయంటూ సో మెనీ ఆస్పెక్ట్స్ అయితే క్వైరీ చేస్తున్నారు. ఈ టాపిక్ సంబంధించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకోవడం జరుగుతుంది. సేమ్ టైం మెథడాలజీ వైజ్గా కేటగిరీ వైజ్గా కూడా ప్రతి కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉంటాయి అనే టాపిక్ గురించి కూడా మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంబంధించి ఓపెన్ బీఎడ్ ఆర్ ఇన్ సర్వీస్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించిన అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాము. సో ఆల్రెడీ మనకు ఆన్సర్కి రిలీజ్ చేశారు కాబట్టి కట్ ఆఫ్ అనాలిసిస్ సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వండి సార్ అంటూ సో మెనీ ఆస్పెక్ట్స్ అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు. కట్ ఆఫ్ తెలుసుకోవడం అనేది మా చేతిలో అయితే ఉండదు. మీరు కామెంట్స్ అనేది మీ డీటెయిల్స్ చేయండి, లేదా మీ డీటెయిల్స్ అనేది గూగుల్ ఫామ్ ఫిల్ చేసినట్టయితే మీరు ఇచ్చిన డీటెయిల్స్ని బట్టి మేము నెక్స్ట్ డీటెయిల్ వీడియో చేస్తాము. కట్ ఆఫ్ సంబంధించి అయితే ఎన్ని మార్క్స్ టాప్ స్కోర్ టాపర్ ఎవరు రావడం జరిగింది, ఎన్ని మార్క్స్ వరకు కట్ ఆఫ్ ఉంది, కేటగిరీ వైజ్గా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఎవరైతే ఎగ్జామినేషన్ రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో ఖచ్చితంగా మీరు వచ్చేసి నేను చెప్పే ఫార్మాట్లో మీ యొక్క డీటెయిల్స్ అనేది కామెంట్ చేయడం కానీ మేము ఇచ్చిన గూగుల్ ఫామ్ కానీ ఫిల్ చేసినట్టయితే నెక్స్ట్ డీటెయిల్ వీడియో చేస్తాము కట్ ఆఫ్ అనాలిసిస్ సంబంధించి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సంబంధించి బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు యాజ్ పర్ రెస్పాన్స్ షీట్ ప్రకారం ఎన్ని మార్క్స్ వచ్చాయనేది, తర్వాత మీ కేటగిరీ ఏంటి, ఓసీనా, ఈడబ్ల్యూసీనా, బీసీఏనా, ఎస్సీ ఎస్టీ అనేది, దాంతోపాటు మీకు సంబంధించిన మెథడాలజీ అనేది మీరు మ్యాథమెటిక్స్కి ఎలిజిబులా, ఫిజికల్ సైన్స్కి ఎలిజిబులా, బయాలజికల్ సైన్స్కి ఎలిజిబులా, సోషల్ స్టడీస్కి ఎలిజిబుల్ అనేది యాజ్ పర్ మీ డిగ్రీని బేస్డ్ చేసుకొని సో మీరు ఏ మెథడాలజీకి అయితే ఎలిజిబుల్ అవుతారో దానికి సంబంధించి 3 అనేది మీరు కామెంట్ చేసినట్టయితే సో మేము మీ కామెంట్స్కి రిప్లై ఇవ్వడం కానీ లేదా మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని డీటెయిల్ వీడియో అనేది కట్ ఆఫ్ అనాలిసిస్ చేస్తూ వీడియో అయితే చేస్తాము. సో మనకు జెన్యూన్గా అనాలిసిస్ కావాలి అనుకుంటే ఎక్కువ మంది అయితే కామెంట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఓపెన్ బీఎడ్ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు మీరు జెన్యూన్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదా మీరు కామెంట్స్ చేయలేము అనుకుంటే మీ డీటెయిల్స్ అనేది హైడ్ చేసి ఉంచాలి అనుకుంటే డైరెక్ట్గా మేము గూగుల్ ఫామ్ లింక్ అనేది ఇస్తాము. ఇది మీకు సెక్యూరిటీ పర్పస్ అయితే ఉంటుంది. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయకపోయినట్లయితే మీరు గూగుల్ ఫామ్ లింక్ కూడా ఫిల్ చేయొచ్చు. గూగుల్ ఫామ్లో వచ్చేసి మీకు సంబంధించి మార్క్స్ ఎన్ని వచ్చాయి, మీ కేటగిరీ ఏంటి, మీ మెథడాలజీస్ ఏంటి అనేది మీరు చూస్ చేసుకొని మీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసినట్టయితే మీ డీటెయిల్స్ని దృష్టిలో ఉంచుకొని నేను నెక్స్ట్ డీటెయిల్ వీడియో చేస్తాము. అండ్ ఫర్దర్ అప్డేట్స్ కూడా మీకు అందేయడం అయితే జరుగుతుంది. ఎటువంటి అప్డేట్స్ ఉన్నా కూడా ఇది మనకు సంబంధించి. సో ఇది ఛానల్ తరపు నుంచి ఎవరైతే ఓపెన్ బీఎడ్ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో యాజ్ పర్ కీ ప్రకారం గుడ్ స్కోర్ తెచ్చుకున్న వారికి కంగ్రాచులేషన్ అయితే చెప్తున్నాము. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దానికోసం మీరు రెడీ అయ్యి ఉండండి. ఆల్ ది బెస్ట్. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎక్కువ మంది అడిగిన డౌట్ వచ్చేసి ఏంటంటే క్వాలిఫైడ్ మార్క్స్ ఎన్ని ఉంటాయి సార్, అండ్ ర్యాంక్ అనేది ఏ విధంగా అలొకేట్ చేస్తారు అనేది అడగడం జరిగింది. యాజ్ పర్ రెస్పాన్స్ షీట్ ప్రకారం మీకు ఎన్ని మార్క్స్ అయితే రావడం జరిగిందో మార్క్స్ బేస్డ్ చేసుకొని మీరు క్వాలిఫై అవుతారా అవరా అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా అయితే తెలుసుకోవచ్చు. సో మనకు ఓపెన్ బీఎడ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ర్యాంక్స్ ఏ విధంగా అలొకేట్ చేస్తారంటే ఎవరైతే ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో వారికి మాత్రమే ర్యాంక్ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది. ర్యాంక్ వచ్చిన కేటగిరీ స్టూడెంట్స్ మాత్రమే నెక్స్ట్ కౌన్సిలింగ్ కోసం అయితే పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్ కోసం ఏ డాక్యుమెంట్స్ కావాలి, అది ఎలా ఉంటుంది అనేది కూడా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ర్యాంక్ రావాలి అంటే మీకు సంబంధించిన ఇన్స్ట్రక్షన్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మీరు కనుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంబంధించి ఓపెన్ బీఎడ్ ఆర్ ఇన్ సర్వీస్ బీఎడ్ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన క్యాండిడేట్స్ అయితే ఓసీబీసీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 35% ఈక్వల్ కానీ ఎబో కానీ మార్క్స్ అనేది మీకు ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చినట్టయితే మిమ్మల్ని క్వాలిఫైడ్ కింద అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది. మనకి ఎగ్జామ్ వచ్చేసి 100 మార్క్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. అవుట్ ఆఫ్ 100లో వచ్చేసి 35 మార్క్స్ కానీ లేదా 35+ కానీ మీరు వచ్చినట్టయితే క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ కింద అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది. యాజ్ పర్ కీ ప్రకారం ఈక్వల్ 35 కానీ 36 కానీ వచ్చినట్టయితే కొన్నిసార్లు మనకు కీలో మిస్టేక్స్ ఉంటే కీ ఆబ్జెక్షన్ని బేస్డ్ చేసుకొని మార్క్స్ 2 మార్క్స్ తగ్గడం 2 మార్క్స్ పెరగడం అయితే ఉంటుంది. మేబీ 35కి ఈక్వల్ ఉంటే వచ్చిన వాళ్ళు కొన్నిసార్లు డిస్క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఇఫ్ మీరు ఓసీబీసీ స్టూడెంట్స్ అయినట్టయితే. అదర్ దెన్ ఓసీబీసీ స్టూడెంట్స్ కాకుండా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయినట్టయితే మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ బీఎడ్ సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ రాసి మీరు జస్ట్ ఎగ్జామ్కి అటెండ్ అయిన క్యాండిడేట్స్ అయినట్టయితే చాలు మీరు క్వాలిఫైడ్ కింద అయితే కన్సిడర్ చేస్తారు. ఎటువంటి మినిమం మార్క్స్ అయితే ఉండవు. బట్ బీసీ ఓసీ స్టూడెంట్స్కి మాత్రం 35 ఈక్వల్ కానీ ఎబో మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది క్వాలిఫై అవ్వడానికి. సో రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ టాపిక్ గురించి మనం మాట్లాడొచ్చు. క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ ఈజీగా ఆల్రెడీ మనకు కీ అనేది రిలీజ్ చేశారు కాబట్టి కీ ప్రకారం మీకు 38, 39, 40 అలా. సో ఇక మీకు 36+ కానీ 37+ కానీ వచ్చినట్టయితే అలాంటి క్యాండిడేట్స్ మీరు నెక్స్ట్ ప్రాసెస్కి అయితే స్టార్ట్ అవ్వచ్చు. మరి ర్యాంక్ ఏ విధంగా అలొకేట్ చేస్తారు సార్ అని మీరు క్వైరీ చేసినట్టయితే ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాయడం జరిగింది. సో 3-4 క్యాండిడేట్స్కి అనేది సేమ్ మార్క్స్ వచ్చాయనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏకి బీకి సికి సేమ్ 45 మార్క్స్ రావడం జరిగింది అనుకుంటే మరి ఏకి బీకి సికి ఏ విధంగా ర్యాంక్ అలొకేట్ చేస్తారు అంటే అందరికీ మరి సేమ్ ర్యాంక్ ఇస్తారా సార్ అంటే మాక్సిమం సేమ్ ర్యాంక్ అయితే ఇవ్వరు. దాన్ని సేమ్ మార్క్స్ వచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ వాళ్ళ మార్క్స్ అనేది కంపేర్ చేయడం జరుగుతుంది. ఇఫ్ మీకు సేమ్ మార్క్స్ అనేది వచ్చినట్లయితే టోటల్ సేమ్ మార్క్స్ వచ్చినట్లయితే పార్ట్ సిలో ఎవరైతే ఎక్కువ మార్క్స్ తెచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు బెటర్ ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 45 మార్క్స్కి అందరికీ సేమ్ వచ్చినప్పటికీ కూడా పార్ట్ సిలో ఎవరైతే ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఫస్ట్ ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు వచ్చేసి ఏంటంటే
పార్ట్ సిలో కూడా సేమ్ మార్క్స్ ఉన్నాయనుకోండి, పార్ట్ బిని కంపేర్ చేస్తారు. పార్ట్ బిలో కూడా సేమ్ మార్క్స్ ఉంటే పార్ట్ ఏని కంపేర్ చేయడం జరుగుతుంది. అలా ఫర్ ఎగ్జాంపుల్కి ఏంటంటే 45 మార్క్స్ వచ్చిన వాళ్ళు ముగ్గురు ఉన్నారనుకుంటే వాళ్ళ మార్క్స్ అనేది ఫస్ట్ పార్ట్ సిలో కంపేర్ చేసి పార్ట్ సిలో ఎవరికైతే బెటర్ మార్క్స్ ఉన్నాయో వాళ్ళకు ఫస్ట్ ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పర్సన్కి సెకండ్ ర్యాంక్ ఇస్తారు. ఒకవేళ పార్ట్ బిలో కూడా సేమ్ ఉన్నాయి, పార్ట్ సిలో కూడా సేమ్ ఉన్నాయి అనుకుంటే ర్యాంక్స్ అనేది అలకేట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 మెంబర్స్ ర్యాంక్స్ సేమ్ ఉన్నట్టయితే సో అప్పుడు 3:5 కానీ అండ్ అదేవిధంగా 3+4+5 అనేది తీసి అండ్ వీటిని బై 3 అయితే చేయడం జరుగుతుంది. 3+4 అనేది 7 అవుతుంది. 7+ ఇది వచ్చేసి ఎంత 12 అవుతుంది. 12 అంటే 12/5 అంటే 5 వన్స్, సో సారీ 12/3 అంటే 3 వన్స్ 3 ఫోర్స్, అందరికీ 4th ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. అలా కామన్ ర్యాంక్ కూడా ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుందన్నమాట. జనరల్గా అయితే సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు ఏంటంటే సి మార్క్స్ తోటి కంపేర్ చేస్తారు. కేటగిరీ టీలో మనకు పార్ట్ సిలో ఉన్న మార్క్స్ తోటి కంపేర్ చేయడం జరుగుతుంది. అన్ని సేమ్ వచ్చినట్టయితే అప్పుడు ర్యాంక్ అనేది సేమ్ ఇస్తారు. నార్మల్గా అయితే మార్క్స్ సేమ్ వచ్చినా కూడా సమ్ టైమ్స్ మీకు ర్యాంక్ అనేది డిఫరెంట్ ఉండొచ్చు, ఎందుకంటే పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సిలో సేమ్ మార్క్స్ ఉండకపోతే. ఈ విధంగా అయితే మనకు ర్యాంక్ అనేది అలకేట్ చేశారు. ర్యాంక్ అనేది త్వరలోనే రిలీజ్ చేస్తారు. మనకి ఇంకా ర్యాంక్ కార్డ్ అయితే రాలేదు. ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా ఉంటే. బట్ ఇప్పుడు ఎప్పుడైతే బెటర్ స్కోర్ వచ్చిన క్యాండిడేట్స్ ఉన్నారో నెక్స్ట్ టాపిక్ ఏంటి అనే దాని గురించి ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సంబంధించి ప్రజెంట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఎవరైతే సో ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫై అవుతామని కాన్ఫిడెంట్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో ఓసీబీసీ స్టూడెంట్స్ అయితే 35+ రావాలి. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే నో మినిమం మార్క్స్, కాబట్టి మీరు క్వాలిఫై అవుతామని క్లారిటీ ఉన్న క్యాండిడేట్స్ అయితే నేను చెప్పబోయే డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకొని అయితే ఉండాల్సి ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. అయితే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకు ఓపెన్ బీఎడ్ ఆర్ ఓడిఎల్ అనేది వచ్చేసి ఇన్ సర్వీస్ బీఎడ్ టీచర్స్కి మాత్రమే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మీరు గవర్నమెంట్ టీచర్ అయినా కావచ్చు, ప్రైవేట్ టీచర్ అయినా కావచ్చు, ఇన్ సర్వీస్ టీచర్స్ అయితే ఈ యొక్క ఓపెన్ బీఎడ్లో అడ్మిషన్స్ తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఓపెన్ బీఎడ్కి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన తర్వాత క్యాండిడేట్స్ అనేవారు ఈ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోవాలి. సో మీరు క్వాలిఫై అవుతామని కాన్ఫిడెంట్ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసి పెట్టుకోండి. మనకు కౌన్సిలింగ్కి ఎక్కువ డేస్ అయితే ఇవ్వరు, తర్వాత మీరు కలెక్ట్ చేసుకోవాలంటే లెంతీ ప్రాసెస్ అవుతుంది, కాబట్టి ముందే మీరు డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసి పెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనకు సంబంధించి ఈ యొక్క ఓపెన్ బీఎడ్ ఆర్ ఇన్ సర్వీస్ బీఎడ్కి మనం ఎలిజిబుల్ అవ్వాలంటే డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. సేమ్ టైం ఫేస్ టు ఫేస్ మోడ్, రెగ్యులర్ మోడ్లో వచ్చేసి మనం డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. అలా కంప్లీట్ చేసాం కాబట్టి వాటికి సంబంధించిన క్వాలిఫైడ్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. మీరు ఫస్ట్ వన్ ఇక్కడ చూడొచ్చు, ఎన్సిటిఈ రికగ్నైజ్డ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ టీచర్ ప్రోగ్రామ్ సంబంధించి కంప్లీట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. దాన్ని మనం డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనొచ్చు, డిఎడ్ అనొచ్చు, లేదా టీటీసీ అనొచ్చు, ఓల్డ్ టర్మినాలజీలో ఈ కోర్సుకు సంబంధించిన సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఒరిజినల్ మెమో అనేది మీతో పాటు ఉండాలి. తర్వాత మీకు సంబంధించి డిగ్రీ కంప్లీట్ చేస్తే డిగ్రీ, పీజీ కంప్లీట్ చేస్తే పీజీకి సంబంధించిన ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ సిఎంఎం మార్క్ లిస్ట్ అయితే కావాల్సి ఉంటుంది. సో ప్రొవిజనల్ సర్టిఫికేట్, పీజీ సర్టిఫికేట్స్ ఎవరికి మ్యాండేటరీ అంటే ఒకవేళ మీరు మెథడాలజీస్ అనేది లాంగ్వేజెస్లో అడ్మిషన్స్ తీసుకోవాలనుకున్నప్పుడు అప్పుడు మీకు పీజీ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ, అదర్వైజ్ పీజీ అనేది నాట్ మ్యాండేటరీ. కొన్నిసార్లు ఏంటంటే డిగ్రీలో మినిమం పర్సెంటేజ్ లేకపోతే పీజీని కూడా కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు మనకు వచ్చేసి ఏంటంటే 40% కానీ 50% గానీ అయితే ఉండాల్సి ఉంటుంది. ఓసీబీసీ స్టూడెంట్స్ అయితే 50% ఉండాలి, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే 40% ఉండాలని మినిమం రిక్వైర్డ్ మార్క్స్ సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా మన బీడీలో అడ్మిషన్స్ తీసుకోవడానికి. అలాంటప్పుడు మీకు డిగ్రీలో పర్సెంటేజ్ లేదు అంటే పీజీని కూడా కంపేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ మీరు పీజీ కూడా కంప్లీట్ చేస్తుంటే పీజీ సర్టిఫికేట్స్ కూడా కావాల్సి ఉంటుంది. ఇక్కడ డిగ్రీకి సంబంధించిన ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆర్ పీజీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. డిగ్రీకి సంబంధించిన మార్క్స్ మెమో ఆర్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీ దగ్గర కాన్వకేషన్ ఉంటే కాన్వకేషన్ కూడా ప్రొడ్యూస్ అయితే చేయొచ్చు, నో ప్రాబ్లం. సార్ నా దగ్గర డిగ్రీ రిజల్ట్ రీసెంట్గానే వచ్చింది, నా దగ్గర లాంగ్ మెమో లేదు, ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేదు అంటే షార్ట్ మెమోస్ ఉన్నా కూడా సరిపోతాయి. దట్ ఈస్ ఇయర్ వైజ్ షార్ట్ మెమోస్ కానీ సెమ్ వైజ్ షార్ట్ మెమోస్ కానీ ఉన్నా కూడా సరిపోతుంది. వాటిని అయితే మనం అప్లోడ్ చేయొచ్చు. ఈ మెమోస్ అనేది ఖచ్చితంగా మీరు బీడీలో ఏ కోర్స్కి అయితే అడ్మిషన్ తీసుకోవాలనుకుంటారో, మ్యాథమెటిక్స్లో అడ్మిషన్ తీసుకుంటారా, ఫిజికల్ సైన్స్లో అడ్మిషన్ తీసుకుంటారా, సోషల్ సైన్స్లో అడ్మిషన్ తీసుకుంటారా, బయాలజికల్ సైన్స్లో అడ్మిషన్ తీసుకుంటారా అనేది ఈక్వాలిటీని టెస్ట్ చేయడం కోసమే డాక్యుమెంట్స్ అయితే కావాల్సి ఉంటుంది. మీరైతే డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అయితే అడుగుతారు. డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు అప్లికేషన్ చేశారు, అప్లికేషన్లో క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ను బేస్డ్ చేసుకొని వెరిఫికేషన్ చేయడం కోసం ఎస్ఎస్సీ సర్టిఫికేట్ అయితే అడుగుతారు. ఎస్ఎస్సీ ఆర్ 10th క్లాస్ ఈక్వాలిటీ మెమో అయితే కావాల్సి ఉంటుంది. ఈ 4 డాక్యుమెంట్స్ అనేది అందరికీ మ్యాండేటరీ. తర్వాత సర్వీస్ సర్టిఫికేట్ అనేది మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సర్వీస్ సర్టిఫికేట్ అనేది సో యాజ్ పర్ ఓపెన్ బీఎడ్ ఆర్ ఇన్ సర్వీస్ బీఎడ్ అడ్మిషన్ ప్రకారం ఏంటంటే ప్రతి టీచర్కి సో 2 years మినిమం సర్వీస్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఆ విధంగా మనం సర్వీస్ అయితే సబ్మిట్ చేయాలి. సార్ నేను రీసెంట్గానే జాయిన్ అయ్యాను 2025లో లేదా 2024 డిఎస్సీలో జాయిన్ అయ్యాను, నాకు ఇంకా 2 years అనేది అవ్వలేదు, 2 years ఉంటేనే తీసుకుంటారా, 2 years లేకపోతే తీసుకోరా అని కూడా సో మెనీ హాస్పిటల్స్ క్వైరీ చేస్తారు. లాస్ట్ ఇయర్ కూడా డీటెయిల్ వీడియోస్ అయితే చేయడం జరిగింది. సో మెనీ హాస్పిటల్స్ జాయిన్ అవ్వారు, మనకు సంబంధించి సో మెనీ స్టూడెంట్స్ అనే వాళ్ళు జాయిన్ అవ్వడం జరిగింది. బీడీలో వచ్చేసి 2 years అనేది పీరియడ్ నాట్ మ్యాండేటరీ. మీరు ఇన్ సర్వీస్ టీచర్స్ అయినట్లయితే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. మరి 2 years ఎందుకు పెట్టారు సార్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సీట్స్ అనేవి 2 ఉన్నాయి అండ్ ఇక్కడ 4 క్యాండిడేట్స్ ఉన్నారు లేదా 3 క్యాండిడేట్స్ ఉన్నారు అనుకుందాం. సీట్స్ 2 అవైలబుల్లో ఉన్నాయి, ఇక్కడ 2 క్యాండిడేట్స్ ఉన్నారు. సో సార్ ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి, 3 క్యాండిడేట్స్ ఉన్నారు, సీట్స్ అనేవి 2 అందుబాటులో ఉన్నాయనుకోండి. ఈ 3 క్యాండిడేట్స్ సంబంధించి ఎలిజిబిలిటీ ఏ విధంగా చూస్తారంటే సర్వీస్ పీరియడ్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళకు ఫస్ట్ సీట్ అనేది అలకేట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకొకరికి ఆ 3లో ఇంకెవరికైతే ఎక్కువ సర్వీస్ పీరియడ్ ఉంటుందో వాళ్ళకి అలకేట్ చేయడం జరుగుతుంది. సో దానికోసం సర్వీస్ పీరియడ్ అయితే చూస్తారు. అంటే కాంపిటీషన్ ఉన్నప్పుడు సర్వీస్ పీరియడ్ అనేది ఇంపార్టెంట్. ఎటువంటి కాంపిటీషన్ లేదు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ సైన్స్కి అప్లై చేశారు,
చేశారు. సోషల్ సైన్స్లో 4 సీట్స్ ఉన్నాయి, కానీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ముగ్గురే, వీళ్ళకి సర్వీస్ పీరియడ్ లేకపోయినా సీట్స్ అనేది అలకేట్ చేయడం జరుగుతుంది. అలా అనమాట సిచ్యువేషన్ బట్టి దీనికి సంబంధించిన సీన్ అయితే ఉంటుంది. బట్ మీరు ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీకు 1 ఇయర్ సర్వీస్ ఉన్నా, 2 ఇయర్ సర్వీస్ ఉన్నా, లేదా 5 మంత్స్ సర్వీస్ ఉన్నా కూడా మీకు సంబంధించిన సర్వీస్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ, కలెక్ట్ చేసుకోవడం మ్యాండేటరీ. అది 2 ఇయర్స్ ఉండాలి అనేది అయితే నాట్ మ్యాండేటరీ, బట్ ఎంతైతే ఉందో అదైతే మీరు కలెక్ట్ చేసి పెట్టుకోండి. తర్వాత వచ్చేసి లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. బేస్డ్ ఆన్ మీ యొక్క అప్లికేబుల్ బట్టి ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ అయితే ఆ యొక్క రిలవెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉన్నట్లయితే మెడికల్ బోర్డు సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటుంది. అండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. టీసీ అనేది ఏంటి అంటే మీరు పాతది ఉంది సార్, కొత్తది లేదు, నేను అప్పుడెప్పుడో నాకు సంబంధించిన డిగ్రీ కంప్లీట్ చేశాను, టీసీ అనేది మొత్తం చిరిగిపోయింది, అలా ఉంది, ఇలాంటి కామెంట్ చెప్పే ఆస్పిరెంట్స్ కూడా ఉంటారు. టీసీ అనేది ఏదున్నా నో ప్రాబ్లం, మీ దగ్గర టీసీ ఉంటే సరిపోతుంది. అది మనం సబ్మిట్ చేయొచ్చు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు అయితే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే డిగ్రీ చేసిన తర్వాత కొంతమంది పీజీ చేసి ఉంటారు, డిగ్రీ చేసిన తర్వాత కొంతమంది వేరే కోర్సెస్ చేసి ఉంటారు. అలా మీరు ఏ కోర్స్ చేసినా కూడా రిలవెంట్ టీసీ అనేది ఉంటే సరిపోతుంది. సో ఈవెన్ మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ ఇన్స్టిట్యూట్లో చేసిన ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు కూడా మీకు టీసీ ఇస్తారు. ఆ టీసీ ఉన్న కూడా సరిపోతుంది, నో ప్రాబ్లం అనమాట. టీసీ అనేది వెరిఫికేషన్ అప్పుడైతే అడుగుతారు. టీసీ లేకపోతే మనం కస్టోడియన్ సబ్మిట్ చేయొచ్చు. మీరు ఏదైతే లాస్ట్ ఎడ్యుకేషన్ చేశారో వారి నుంచి ఒక లెటర్ తీసుకొని టీసీ మేము లెటర్ సబ్మిట్ చేస్తామని చెప్పొచ్చు. తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే మైగ్రేషన్ అయితే కావాల్సి ఉంటుంది. మైగ్రేషన్ సర్టిఫికేట్ ఎవరి కోసం కావాల్సి ఉంటుందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కాకుండా రిమైనింగ్ యూనివర్సిటీలో కనుక మీకు సంబంధించిన కోర్సెస్ చేసినట్లయితే మీకు మైగ్రేషన్ సర్టిఫికేట్ అడుగుతారు. లాస్ట్ ఎడ్యుకేషన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నాకు సంబంధించిన డిగ్రీ కానీ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో కంప్లీట్ చేశాను. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇప్పుడు నేను మైగ్రేషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ నేను బీఈడీలో అడ్మిషన్ తీసుకోవాలంటే, లేదు నేను లాస్ట్ యూనివర్సిటీ ఓపెన్ పీజీ అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలోనే చేశాను అనుకుంటే అలాంటి వారికి ఒక మైగ్రేషన్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. మైగ్రేషన్ అంటే ఏం లేదు, జస్ట్ లైక్ టీసీ. ఒక యూనివర్సిటీ నుంచి ఇంకొక యూనివర్సిటీకి మనం ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు మైగ్రేషన్ సర్టిఫికేట్ అయితే అడుగుతారు. మీరు ఇన్ సర్వీస్ టీచర్స్ కాబట్టి లాస్ట్ ఎడ్యుకేషన్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేశారా, లేదా మీకు సంబంధించి లాస్ట్ ఎడ్యుకేషన్ డిగ్రీ అనేది ఎక్కడైతే చేశారో ఆ రిలేటెడ్ ఇన్స్టిట్యూట్ నుంచి మీరు మైగ్రేషన్ తీసుకోవాలి. మైగ్రేషన్ అనేది యూనివర్సిటీస్ ఇస్తారు. తెలంగాణలో ఉన్న ప్రతి యూనివర్సిటీ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఏ విధంగా అప్లై చేయాలని మేము వీడియోస్ చేశాము. మైగ్రేషన్ సర్టిఫికేట్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మనం డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము, లేదా రిలేటెడ్ వీడియోస్ చూసినా మీకు క్లారిటీ వస్తుంది. సో ఇది నాట్ మ్యాండేటరీ, బట్ మీరు కౌన్సిలింగ్లో అయితే తీసుకెళ్ళడానికి అయితే ప్రయత్నించండి. బెటర్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు తీసి పెట్టుకోండి మైగ్రేషన్ అయితే. అదర్ దెన్ సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మీ లాస్ట్ ఎడ్యుకేషన్ కనుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అయ్యి ఉంటే మైగ్రేషన్ నాట్ మ్యాండటరీ. అలా కాకుండా మీరు వేరే యూనివర్సిటీలో చేస్తే మైగ్రేషన్ తీసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. +2 సర్టిఫికేట్స్ అనేది స్టడీ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. మీరు తెలంగాణ నాన్ లోకల్ అని తెలుసుకోవడానికి అయితే కావాల్సి ఉంటుంది. ఇవి మనకు 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు సర్టిఫికేట్స్ అయితే మ్యాండటరీ. ఒకవేళ మీరు పీజీ చేసినట్టయితే పీజీకి సంబంధించిన సర్టిఫికేట్స్ కావాల్సి ఉంటుంది. అండ్ మీరు ఓపెన్ డిగ్రీ కానీ ఓపెన్ పీజీ కానీ మీ యొక్క ఎడ్యుకేషన్లో చేస్తుంటే సో మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్స్ ఉండకపోతే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ వచ్చేసి అయితే ఏ పీరియడ్లో అయితే మీరు ఓపెన్ స్టడీ చేశారో ఆ పీరియడ్లో మీరు మీ విలేజ్లో ఉన్నట్టు మీకు సంబంధించిన రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ వీటితో పాటు ఇఫ్ మీరు స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే స్పోర్ట్స్ కానీ ఎన్సీసీ కానీ క్యాప్ కానీ ఆ రిలవెంట్ సర్టిఫికేట్స్ కూడా కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఇవి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ముఖ్యంగా కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే. ఇక్కడ ప్రతి ఆస్పిరెంట్స్ టెన్షన్ పడేది ఒకే ఒక డాక్యుమెంట్ విషయంలో, అది సర్వీస్ సర్టిఫికేట్ విషయంలో. సర్వీస్ సర్టిఫికేట్ కూడా నేను క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో మేజర్గా సర్వీస్ సర్టిఫికేట్ ఉండాలి, సర్టిఫికేట్ అయితే ఉండాలి. అది సో 5 మంత్స్ ఉందా, 6 మంత్స్ ఉందా, 10 మంత్స్ ఉందా అనేది కాదు, బట్ మీకు సర్వీస్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. బట్ ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇవ్వడం జరుగుతుందంటే మోర్ దెన్ 2 ఇయర్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. ఇఫ్ వేకెన్సీస్ అనేది ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఎటువంటి కాంపిటీషన్ లేదనుకోండి, బేస్డ్ ఆన్ సర్వీస్ పీరియడ్ తక్కువగా ఉన్నా కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇవి మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాలేజెస్ లిస్ట్ గురించి సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తారు. సో ప్రజెంట్ మనకు తెలంగాణలో ఓపెన్ బీఎడ్ ఆర్ ఇన్ సర్వీస్ బీఎడ్ అనేది ఆఫర్ చేసే స్టడీ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటికి సంబంధించి ఎన్ని సీట్స్ ఉంటాయని మీరు క్వైరీ చేసినట్టయితే ఫస్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఆఫ్ టీచర్స్ ఎడ్యుకేషన్ అయితే ఉంది. ఇది ఉమెన్ ఎడ్యుకేషన్. సో మనకు లాస్ట్ ఇయర్ కూడా ఉమెన్కి అడ్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఫర్దర్గా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఉంటుంది, వారికి కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. ఇది మనకు వచ్చేసి ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ అనేది ఉమెన్కి సంబంధించి. అండ్ ఇది మనకు హైదరాబాద్లో అయితే ఉంటుంది, హైదరాబాద్ మెయిన్ క్యాంపస్లోనే ఉంటుంది, ఉస్మానియా యూనివర్సిటీ సరౌండింగ్లో. తర్వాత మనకు గవర్నమెంట్ టీచర్ ఎడ్యుకేషన్ సంబంధించి సుబేదారి వరంగల్ అయితే ఉంది. ఇది మనకు సెకండ్ వన్. సో ఇది వరంగల్కి సంబంధించి మనకు స్టడీ సెంటర్. సో మీకు నియర్ బై వరంగల్ ఉన్నట్టయితే దీన్ని మీరు చూస్ చేసుకోవచ్చు వెబ్ ఆప్షన్స్లో వచ్చేసి. తర్వాత బ్రౌన్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇది విలేజ్ వచ్చేసి మనకు మండల్ ఖమ్మంలో అయితే ఉంటుంది, మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఇన్స్టిట్యూషన్ కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది. తర్వాత ఉస్మానియా గ్రాడ్యుయేట్ సంబంధించి అసోసియేషన్ ఎగ్జిబిషన్ అంటూ ఇది మనకు సొసైటీకి సంబంధించిన ఎడ్యుకేషన్ కాలేజీ. ఇది మనకు సో దీనికి సంబంధించి వికారాబాద్లో అయితే ఉంటుంది, మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అడ్రస్ అనేది. తర్వాత వాణి వికేతన్ సంబంధించి కరీంనగర్లో అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు వాణి వికేతన్. తర్వాత సో అనదర్ కాలేజ్ వచ్చేసి ఏంటంటే సో ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ టీచర్ ఎడ్యుకేషన్ నల్గొండకు సంబంధించి అయితే ఉంది. తర్వాత వైపీఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించి గన్పూర్ మెదక్లో అయితే ఉంది. తర్వాత వచ్చేసి మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ మెడ్చల్లో అయితే ఉంటుంది. గవర్నమెంట్ టీచర్ ఎడ్యుకేషన్ సో ఇక్కడ వచ్చేసి మనకు మహబూబ్ నగర్ చూడొచ్చు. తర్వాత విద్యార్థి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇది మనకు ఆదిలాబాద్లో అయితే ఉంది. టోటల్గా 10 కాలేజెస్ అనేవి మనకు ఓపెన్ బీఎడ్ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మీరు ఫర్దర్గా ఎటువంటి డౌట్స్ ఉన్నా తెలుసుకోవాలనుకుంటే హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఈచ్ కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉంటాయంటే 50 సీట్స్ అయితే ఉంటాయి. ఆ 50 సీట్స్ని ఏ విధంగా అలకేట్ చేస్తారని కూడా నేను డీటెయిల్గా అయితే మెన్షన్ చేస్తాను. అండ్ సో మెనీ ఆస్పిరెంట్స్
వచ్చేసి సార్ ఆంధ్రప్రదేశ్లో లేవా స్టడీ సెంటర్స్ మరి ఓపెన్ బీఎడ్ ఇన్ సర్వీస్ బీఎడ్ అంటారు. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి సో ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏదైతే ఉందో కోర్సెస్ అనేది ఆఫర్ చేయట్లేరు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనేది ఏ యూనివర్సిటీలో అయితే ఉంటుందో ఆ యూనివర్సిటీలో మాత్రమే స్టడీ సెంటర్స్ ఆఫర్ చేస్తారు. ఆంధ్రాకి సంబంధించిన ఏ యూనివర్సిటీవి కూడా తెలంగాణలో స్టడీ సెంటర్స్ ఉండవు. తెలంగాణకు సంబంధించిన ఓపెన్ యూనివర్సిటీ కాలేజెస్కి ఏ కాలేజెస్లో కూడా ఆంధ్రప్రదేశ్లో స్టడీ సెంటర్స్ అయితే ఉండవు. కాబట్టి సో ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ సో మెనీ అడుగుతారు సార్ ఆంధ్రప్రదేశ్లో లేవా అని. ఓన్లీ తెలంగాణలో మాత్రమే స్టడీ సెంటర్స్ అయితే ఉన్నాయి. అండ్ నా సజెషన్ ఒకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు ఓపెన్ బీఎడ్ కావచ్చు, ఓపెన్ డిగ్రీ కావచ్చు, ఓపెన్ పీజీస్ కావచ్చు తెలంగాణలో చేయకపోవడం బెస్ట్ అనమాట యాజ్ పర్ యూజీసీ నామ్స్ ప్రకారం అయితే. అండ్ ప్రజెంట్ వచ్చేసి సో మనం సబ్జెక్ట్స్ గురించి కాలేజెస్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి అండ్ నెక్స్ట్ మీరు సబ్జెక్ట్స్ గురించి అండ్ మెథడాలజీ గురించి క్వశ్చన్స్ అడిగినట్టయితే ఎన్ని సీట్స్ ఉంటాయి ఏంటి అని మీరు క్వైరీ అడిగినట్టయితే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనం ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి అయితే తెలుసుకుందాం. నేను స్టార్టింగ్లో కూడా చెప్పడం జరిగింది మీ మెథడాలజీ అండ్ మీ కేటగిరీ మీ మార్క్స్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను రిప్లై ఇస్తానని మెన్షన్ చేశాను కాబట్టి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి మనకున్న మెథడాలజీ మ్యాథమెటిక్స్ ఉంది, తర్వాత ఫిజికల్ సైన్స్ ఉంది, బయాలజికల్ సైన్స్ ఉంది, సోషల్ సైన్స్ ఉంది. ఈ 4 మెథడాలజీస్లో మాత్రమే మనకు ఓపెన్ బీఎడ్ ఆర్ ఇన్ సర్వీస్ బీఎడ్లో అడ్మిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సార్ నేను సెకండ్ మెథడాలజీ కింద ఇంగ్లీష్ తీసుకోవాలనుకుంటున్నాను, తెలుగు తీసుకోవాలనుకుంటున్నాను, ఉర్దూ తీసుకోవాలనుకుంటున్నాను, అవి ఆఫర్ చేయరా సార్ అంటే అవి కూడా ఆఫర్ చేస్తారు. బట్ మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఓపెన్ బీఎడ్ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత స్టడీ సెంటర్లో జాయిన్ అయిన తర్వాత అప్పుడు సెకండ్ మెథడ్ కింద మీరు కాలేజ్లో వచ్చేసి ఆ మెథడ్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ మాత్రం ఏంటంటే మనం ఫస్ట్ మెథడ్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. వెబ్ ఆప్షన్ సంబంధించి రిజల్ట్ వచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలని నేను డీటెయిల్గా అయితే చెప్తాను. బట్ మ్యాథమెటిక్స్కి ఎవరు ఎలిజిబుల్, ఫిజికల్ సైన్స్కి ఎవరు ఎలిజిబుల్, బయాలజికల్ సైన్స్కి ఎవరు ఎలిజిబుల్, సోషల్ సైన్స్కి ఎవరు ఎలిజిబుల్ అని మీరు క్వైరీ చేసినట్టయితే సో ఇక్కడ మీరు కనుక మ్యాథమెటిక్స్కి అప్లై చేయాలి అంటే డిగ్రీ వచ్చేసి రిలవెంట్ సబ్జెక్ట్స్ అయితే ఉండాలి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. బీఏ కానీ, బీఎస్సీ కానీ, బీఈ కానీ, బీటెక్ కానీ మీరు కంప్లీట్ చేసి ఉండి మ్యాథమెటిక్స్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా కనుక మీ డిగ్రీలో ఉన్నట్టయితే సో మీరు ఈ యొక్క మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో మీరు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సో 50% తోటి మీరు జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే, ఒకవేళ రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 40% ఆర్ 45% ఉన్న మీరు ఎలిజిబుల్ అవుతారు. ఆ విధంగా డిగ్రీ పూర్తి చేసి డిగ్రీలో మ్యాథమెటిక్స్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉంటే బీఈడీలో మీరు మ్యాథ్స్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే మీరు స్కూల్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ అయినప్పుడు కూడా మ్యాథమెటిక్స్ అయితే టీచ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫిజికల్ సైన్స్ తీసుకున్నట్టయితే ఫిజికల్ సైన్స్ అనేది బీఎస్సీ ఎవరైతే బీఎస్సీ ఆర్ బీఈ బీటెక్ సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారో సో మీకు డిగ్రీలో వచ్చేసి ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉన్నట్లయితే మీరు ఫిజికల్ సైన్స్ అయితే తీసుకోవచ్చు. బట్ ఫిజికల్ సైన్స్ ద్వారా ఎస్ఏ టీచర్ అవ్వాలి అంటే డిగ్రీలో ఖచ్చితంగా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అలైడ్ సబ్జెక్టు 2 సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీ అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఫిజికల్ సైన్స్ తీసుకోవాలంటే డిగ్రీలో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అనేది 2 సబ్జెక్ట్స్ ఉన్నాయా లేవా అనే సిచ్యువేషన్ బట్టి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు మ్యాథమెటిక్స్ తీసుకోవాలి బీసీఎస్ స్టూడెంట్స్ అనుకుంటే మీకు డిగ్రీలో మ్యాథ్స్ లేకపోయినా ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ మీరు బీసీఎస్ స్టూడెంట్స్ అయ్యుండి సో మీకు ఫిజికల్ సైన్స్ అనేది డిగ్రీలో లేనట్టయితే మీకు సంబంధించి ఇంటర్మీడియట్లో కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ ఈక్వలెంట్ సబ్జెక్ట్స్ ఉన్నట్టయితే సో అలాంటి స్టూడెంట్స్ వచ్చేసి బీఈ బీటెక్ స్టూడెంట్స్ అయినా బీసీఎస్ స్టూడెంట్స్ అయినా మీరు ఫిజికల్ సైన్స్ తీసుకోవడానికి అయితే ఎలిజిబుల్ అవుతారు. బయాలజికల్ సైన్స్ అనేది బీఎస్సీ స్టూడెంట్స్, లైఫ్ సైన్స్ కానీ హోమ్ సైన్స్ కానీ స్టూడెంట్స్ అయినట్లయితే బాటనీ ఆర్ జువాలజీ ఆర్ అలైడ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనేది ఆ సబ్జెక్ట్స్లో మీరు డిగ్రీ కంప్లీట్ చేసినట్టు ఇక్కడ బయాలజికల్ సైన్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఈవెన్ మీరు బీఈ బీటెక్ స్టూడెంట్స్ అయినా కూడా మీకు బయాలజికల్ సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉన్నట్టయితే మీరు బయాలజికల్ సైన్స్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ బీసీఎస్ స్టూడెంట్స్ అయితే మీకు డిగ్రీలో బయాలజికల్ సైన్స్ సబ్జెక్ట్స్ లేకపోతే ఇంటర్మీడియట్లో ఉన్న ఎలిజిబుల్ అవుతారు. లైక్ బాటనీ, జువాలజీ దాని ఈక్వలెంట్ సబ్జెక్ట్స్ ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. తర్వాత సోషల్ స్టడీస్ వచ్చేసి ఏంటంటే బీఏ కానీ, బీకామ్ కానీ, బీబీఎం కానీ, బీసీఎస్ స్టూడెంట్స్ కానీ అయినట్లయితే సో బీకామ్, బీఏ, బీబీఎం స్టూడెంట్స్ డైరెక్ట్గా సోషల్ స్టడీస్కి ఎలిజిబుల్ అవుతారు డిగ్రీ రిలేటెడ్ కాబట్టి. ఒకవేళ మీరు బీసీఎస్ స్టూడెంట్స్ అయినట్లయితే డిగ్రీలో ఖచ్చితంగా సోషల్ స్టడీస్ సబ్జెక్ట్స్ అయితే ఉండాలి. బీసీఎస్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్లో ఉండాలి అంటే బీసీఎస్ స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్లో సోషల్ సైన్స్ సబ్జెక్ట్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా వినొచ్చు. సో సోషల్ సైన్స్ ఉండాలి అంటే లైక్ మీరు సిఈసీ కానీ, హెచ్ఈసీ కానీ, ఎంఈసీ కానీ తీసుకున్నవారు సోషల్ సైన్స్కి ఎలిజిబుల్ అవుతారు బీసీఎస్ స్టూడెంట్స్ అయితే. అండ్ ఇక్కడ మనకు ప్రతి కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉంటాయని మీరు క్వైరీ చేసినట్లయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను క్లియర్గా అయితే డిస్ప్లే చేస్తున్నాను. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మనకు 4 మెథడ్స్ అనుకున్నాం కదా, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ సైన్స్ అని చెప్పుకున్నాం. ఇక్కడ మ్యాథమెటిక్స్లో వచ్చేసి 25% సీట్స్ అనేది అలకేట్ చేస్తారు. ఫిజికల్ సైన్స్లో వచ్చేసి 15 సీట్స్ అనేది అలకేట్ చేయడం జరుగుతుంది. అండ్ తర్వాత బయాలజికల్ సైన్స్లో వచ్చేసి 25 అండ్ సోషల్ సైన్స్లో వచ్చేసి 35 సీట్స్ అయితే అలకేట్ చేస్తారు. టోటల్గా మనకు 100 సీట్స్ అయితే ఉంటాయి. ఈ 100% సీట్స్ అనమాట. సారీ ఇక్కడ 100 సీట్స్ కాదు 100% అనమాట అలకేషన్ అనేది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు ఎన్ని ఉన్నాయి టోటల్గా కాలేజెస్ అంటే 10 కాలేజెస్ అయితే ఉన్నాయి. 10 కాలేజెస్లో ఈచ్ కాలేజ్లో వచ్చేసి 50 సీట్స్ అయితే ఉన్నాయి. 50 × 10 వచ్చేసి ఏంటంటే 500 అయితే కావడం జరుగుతుంది. టోటల్ మనకు ఓపెన్ బీఎడ్ ఇన్ సర్వీస్ బీఎడ్కి సంబంధించి 10 కాలేజెస్లో ఉన్న సీట్స్ ఏంటంటే 500 సీట్స్ మాత్రమే ఉన్నాయి. అవి బేస్డ్ ఆన్ మెథడాలజీ బట్టి 25 అనేది మ్యాథ్స్ వాళ్ళకి అలకేట్ చేశారు. తర్వాత 15% అనేది ఫిజికల్ సైన్స్కి అలకేట్ చేశారు. బయాలజికల్ సైన్స్కి 25, సోషల్ సైన్స్కి 25. టోటల్ సీట్స్ ఎన్ని ఉంటాయి సార్ అంటే మ్యాథమెటిక్స్లో వచ్చేసి తెలంగాణలో మొత్తం 125 సీట్స్ ఉంటాయి. ఫిజికల్ సైన్స్లో 75 సీట్స్ ఉంటాయి. అండ్ తర్వాత మనకు బయాలజికల్ సైన్స్లో 125 ఉంటాయి. సోషల్ స్టడీస్లో వచ్చేసి 175 సీట్స్ అయితే ఉంటాయి. ఇవి మళ్ళీ మనకు కాలేజ్ వైజ్గా డివైడ్ చేసుకుంటే మ్యాథమెటిక్స్
మ్యాథమెటిక్స్ అనేది 12 సీట్స్ అనేది ఉంటుంది ఒక కాలేజ్లో, అండ్ 7 సీట్స్ అనేది ఫిజికల్ సైన్స్లో ఉంటుంది, 12 సీట్స్ అనేది బయాలజికల్ సైన్స్లో ఉంటుంది, తర్వాత 17 సీట్స్ అనేది సోషల్ సైన్స్లో అయితే ఉంటాయి. ఈ సీట్స్ అనేది కన్ఫర్మ్ కాదు, ఫిక్స్డ్ కాదు, బేస్డ్ ఆన్ అవైలబిలిటీని బట్టి అండ్ నెంబర్ ఆఫ్ కాంపిటీషన్ బట్టి సీట్స్ అనేది మార్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ సైన్స్ అప్లై చేసిన వాళ్ళు ఎవరు లేరు అనుకుంటే ఆ ఫిజికల్ సైన్స్ సీట్స్లు ఏమైతే ఉంటాయో బయాలజికల్ సైన్స్కి అండ్ మ్యాథమెటిక్స్కి అయితే మెర్జ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ సోషల్ సైన్స్ అప్లై చేసిన వాళ్ళు తక్కువగా ఉన్నారనుకుంటే రిమైనింగ్ మెథడాలజీకి అలకేట్ చేయడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ బట్టి సీట్ అలొకేషన్ అయితే చేంజ్ చేయడం జరుగుతుంది. బట్ జనరల్గా అయితే కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మెజర్మెంట్స్తో అయితే సీట్స్ అయితే అలొకేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది మళ్ళీ కేటగిరీ వైజ్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఈ ఉన్న 12 సీట్స్ అనేది మొత్తం మనకే కాదు, ఓసీలో ఉంటారు, బీసీలో ఉంటారు, ఎస్సీ ఎస్టీకి ఉంటుంది, అండ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ కూడా అలొకేట్ అయితే చేయడం జరుగుతుంది. ప్రజెంట్ వచ్చేసి యాజ్ పర్ వీడియో ప్రకారం మనం ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకోవడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి మనకు ర్యాంకుకు సంబంధించిన అలొకేషన్ గురించి మాట్లాడుకున్నాము. ఎవరైతే క్యాండిడేట్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన వారు నేను చెప్పిన ప్రకారం ఈ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, కాలేజెస్ ఎక్కడెక్కడ ఉంటాయి అండ్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవడం జరిగింది. అండ్ మీకు కనుక సీట్ అలాట్ అయినట్టయితే, వెరిఫికేషన్ తర్వాత సీట్ అలాట్ అయినట్టయితే 40,000 రూపీస్ అనేది మీరు పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకొని అలాట్ అయిన కాలేజ్లో వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కంప్లీట్ స్కెడ్యూల్ వచ్చిన తర్వాత మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ చిన్న కరెక్షన్స్, మీరు మార్క్స్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేటప్పుడు మీ మార్క్స్, మీ కేటగిరీ, మీ మెథడాలజీతో పాటు జెండర్ కూడా కామెంట్ అయితే చేయండి. అండ్ సేమ్ టైం గూగుల్ ఫామ్ కూడా ఫిల్ చేయండి. గూగుల్ ఫామ్ ఫిల్ చేస్తే మాకు అనాలిసిస్ అనేది ఈజీగా అవుతుంది. కామెంట్స్కి రిప్లై ఇవ్వడం కంటే గూగుల్ ఫామ్ ఫిల్ చేసినట్టు మాకు అనాలిసిస్ పార్ట్ అనేది చాలా ఈజీగా అవుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. ఫర్దర్ అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం అండ్ క్లారిటీ రివ్యూస్ కోసం మీరు ఈ వీడియోని మీకు సంబంధించిన అథారిటీస్ రిలేటెడ్ పర్సన్స్కి అయితే షేర్ చేయండి.